మున్సిపల్స్కు తెరలేచిన నేపథ్యంలో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన కరీంనగర్ కార్పొరేషన్ పైన మూడు ప్రధాన పార్టీలు అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు దృష్టి సారించాయి. మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ పైన గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరేసింది. అయితే ఈసారి ఆ జెండా ఎవరు ఎగరవేయబోతున్నారు అనేది ఒక ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ మాజీ కార్పొరేటర్స్ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కరీంనగర్ సమస్యలు ఏంటి, అసలు కరీంనగర్లో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇంకా జరగాల్సింది ఏంటి, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అన్న, మొత్తంగా మీరు గతంలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి గులాబీ జెండా ఎగరవేశారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సినారియాలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మీరేం చెప్తారు ఒక మాజీ కార్పొరేటర్? కరీంనగర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే, అభివృద్ధిని కాంక్షిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల కృతజ్ఞత ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధే కరీంనగర్లో కనిపిస్తూ ఉన్నది. అది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు ఏ ఏరియాలో చూసినా కూడా అండర్ కన్సిల్ డ్రైన్స్ కానీ, అద్భుతమైన రోడ్లు కానీ, చాలా వరకు కరీంనగర్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ పాలకవర్గం కానీ అత్యద్భుతంగా కృషి చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. అంటే ఇప్పుడు మీరు అలా చెప్తున్నారు, కానీ ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, డంప్ యార్డ్కి సంబంధించి కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇంకా వాటర్ ఫెసిలిటీ, మంచినీటి సౌకర్యం విషయంలో కావచ్చు, ఇంకా కూడా కొంత మనకు అక్కడక్కడ ల్యాబ్స్ కనిపిస్తుంది కదా, ఇది ఎట్లా ఫీల్ చేయొచ్చు? మీరు 2 పర్యాలు ఉన్నారు, ఎందుకు చేయలేకపోయారు? థ్యాంక్ యూ. మేము ఉన్నప్పుడు 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చినాం. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఓన్లీ కరీంనగర్ నగరంలోనే ప్రతిరోజు నీళ్ళు ఇచ్చిన చరిత్ర కరీంనగర్కు ఉంది. ఆ తర్వాత మేనేజ్మెంట్ సరిగా లేక, ప్రభుత్వం లేక, అధికారులపై సరైన వాళ్ళపైన ఇది లేకుండా ఏం చేసినారు, రోజు నీళ్ళు కూడా మళ్ళీ రోజు తప్పి రోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు చెప్పిన మాట ప్రకారం రోజు నీళ్ళు ఇచ్చినాం. 24/7 కూడా వాటర్ సప్లై కోసం ఫౌండేషన్ వేయడం జరిగింది. అదే రోజు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు వచ్చి డంప్ యార్డ్ సమస్యను ఖచ్చితంగా తీర్చేస్తా నేను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా హామీ ఇచ్చినారు వారు. కానీ వారు నెరవేర్చలేకపోయారు. ఖచ్చితంగా రేపటికి ఎల్లుండికి సంవత్సరం జరుగుతూ ఉంది. సంవత్సరం వరకు అసలు దాని గురించి ఫైల్ లేదు కదా, అసలు దాని గురించి మా ప్రస్తావనే లేకుండా పోయింది. మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు, వారు దాని పట్ల శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా చేయాలని చెప్పి చాలామంది చాలా కోరడం జరిగింది. కానీ వారు కేంద్ర ప్రభుత్వం వారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని పట్ల స్పందించలేదు. దాని పట్ల చిన్న ఒక నయా పైసా ఖర్చు పెట్టి కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయించలేదు, దాన్ని తీసేయలేదు. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని డంప్ యార్డ్ని మొత్తం శుద్ధి చేసే కార్యం. కానీ కరీంనగర్ నగరంలో పెరిగిన జనాభా కారణంగా చాలా అతి ఎక్కువ చెత్త వస్తూ ఉన్నది. ఆ చెత్తను అక్కడెక్కడ శుద్ధి చేయడం కూడా మళ్ళీ మిగతా డంప్ యార్డ్ అంతా నిండిపోయిన మాట వాస్తవం. ఖచ్చితంగా దాన్ని శుద్ధి చేయాలి. అదేవిధంగా డంప్ యార్డ్ వేరే చోటుకి తరలించే ప్రయత్నం కూడా అప్పటి మా మంత్రి గంగుల కమలాకర్ గారు, అప్పటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు కూడా చాలా ప్రయత్నం చేసినారు. మొగ్దుంపూర్ గ్రామం వద్ద కానీ ఇతర ఆ గ్రామస్తుల నుండి వ్యతిరేకత వచ్చిన కారణంగా దాన్ని ఇక్కడే ఉంచి, ఇక్కడే మెషినరీతోని దాన్ని డస్ట్ లాగా తయారు చేసి వేరే బయటకు పంపాలనే ప్లాన్ వేసినారు. దానికి కూడా ప్రాజెక్ట్ రిపోర్టు, దానికి టెండర్ అయిపోయింది. ఆ మిషన్స్ కూడా వచ్చినాయి కొన్ని, కానీ ఆ మిషన్ల కెపాసిటీ సరిపోవడం లేదు. దాన్ని కూడా మంచిగా పనిచేసేటట్టు చేసి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దానిపై చర్యలు తీసుకొని ఖచ్చితంగా చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు మౌలిక సదుపాయాలు అన్నారు కదా, కరీంనగర్ స్మార్ట్ సిటీ రావడానికి ముఖ్య కారణం వినోద్ కుమార్ గారు. అప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 2 స్మార్ట్ సిటీలు మంజూరైతే, ఒకటి హైదరాబాద్, ఒకటి వరంగల్కి వచ్చినాయి. ఆ హైదరాబాద్ నగరానికి 100 కోట్లు ఏం సరిపోతాయి ఏడాదికి, మొత్తం 1000 కోట్లు, అది 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సింది. ఈ 1000 కోట్లు హైదరాబాద్ నగరానికి ఏం సరిపోతుంది? హైదరాబాద్ నగరానికి చాలా పెద్ద ఎత్తున అవసరం ఉంటుంది. మనం కరీంనగర్ను స్మార్ట్ సిటీ జాబితాలో పంపుదాం సార్ అని చెప్పి వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారిని కోరగానే కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా లెటర్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారిని కలవడం జరిగింది. వారు కూడా వెంకయ్యనాయుడు గారు మమ్మల్ని రిసీవ్. ఆ తర్వాత కొన్ని రోజులకు వినోద్ కుమార్ గారి కృషితో స్మార్ట్ సిటీ కరీంనగర్ నగరానికి రావడం జరిగింది. ఆ రోజు ఇప్పుడున్న కేంద్ర మంత్రి గారు కూడా ఆ రోజు మాతో పాటు కార్పొరేటర్ వారు సంజయ్ కుమార్ గారు, వారికి అన్ని అప్పుడు తెలుసు అందరికీ. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ స్మార్ట్ సిటీలో వరంగల్కి వచ్చింది, కరీంనగర్కి వచ్చింది స్మార్ట్ సిటీ, కానీ కరీంనగర్ నగరంలో అన్ని నిధులు యూటిలైజ్ చేసుకొని వినోద్ కుమార్ గారి విజన్తో కానీ, కమలాకర్ గారి కష్టంతో కానీ, మా కార్పొరేటర్లందరి కర్తవ్య దీక్షతో కానీ అందరం కూడా కష్టపడి ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఒప్పుకోకుండా వేరే నగరాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కరీంనగర్ అద్భుతంగా తయారైన విషయం వారందరూ చెప్తా ఉన్నారు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ₹1 ఫండ్స్ లేకుండా కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ అంతర్గతంగా చర్చించిన విషయం ఇది. కాబట్టి
ఎవరైనా సరే ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు మంజూరు చేసి కరీంనగర్లో ఇంకా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మేమందరం బీఆర్ఎస్ పార్టీగా మేమైనా ఎవరైనా కోరుకునే, ప్రజలు కోరుకునే విధంగా చేయాలి. ఇప్పుడు ఈ స్టేడియం దగ్గర కానీ, ఈ స్టేడియం ముందున్న అతిపెద్ద డ్రైన్ చేసి 17-18 ఫీట్ల డ్రైన్ చేసి దానిపై మొత్తం రోడ్ నిర్మించిన కానీ అదివరకు ఎట్లా ఉండే నగరం, ఇప్పుడు మీరు పాత్రికలుగా మీరు కూడా ఇక్కడే ఉంటున్నారు, మీ అందరికీ తెలుసు ఆ విషయం, నగర పౌరులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఏంటంటే అభివృద్ధి దిశగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటేసి గెలిపించాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే నగరం పట్ల, నగర అభివృద్ధి పట్ల అనుభవం కానీ ప్రత్యేక దృష్టి కానీ ఉన్న వాళ్ళని గెలిపిస్తే మన వార్డు అభివృద్ధి చెందుతుంది. ఇది దేశానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. ఇక్కడ మన నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా మనకు అందుబాటులో ఉండే కార్పొరేట్ని గెలిపించుకొని మన వాడను, మన వీధిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్న, ఇప్పుడు మీరు డంప్ యార్డ్కి సంబంధించి లేవనెత్తారు కదా, మీరు అదే వార్డులో ఉన్నారు. సో డంప్ యార్డ్కి సంబంధించి ఎందుకు ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు? మొత్తం అందరూ సాయంత్రం అయితే ఇళ్లలో ఉండాలని పడుతుంది కదా, దీని పట్ల మీరు ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా డంప్ యార్డ్ ఏంటంటే అది ఇప్పుడు వచ్చింది కాదు, గ్రామ పంచాయతీ సమయం నుంచే అక్కడ డంప్ యార్డ్ అనేది ఉన్నది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అయినాకనో మున్సిపల్ దానికి ఉన్నప్పుడో అయిన కార్యక్రమం కాదు, అది అంతకు బిఫోరే ఉండే. అప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్న కరీంనగర్ పట్టణానికి సంబంధించింది కొంత ఏరియా వరకే ఇక్కడికి వస్తుంది. దాన్ని అప్పుడున్న జనాలను బట్టి అది అక్కడ ఏర్పాటు చేసిండ్రు. అది దానికి ఏంటంటే ఇప్పుడు సరిపోతలేదు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందుకు రమణ చెప్పినట్టుగా కొన్ని చేసిండ్రు, కానీ ఏమవుతుందంటే వచ్చే చెత్త 10% ఉంటే పోయేది 1% ఉంటుంది. కాబట్టి ముందు ఏం చేయాలి అంటే వచ్చే చెత్తను అక్కడ ఆపి మిగతా 4 టైమ్స్ అంటే 4 దిక్కుల ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అటు 4 పాయింట్లు 5 పాయింట్లు ఏర్పాటు చేసి ఎక్కడి చేసి ఎక్కడి నుంచి వాటిని అటు చేస్తూ కొంత ఇది లిఫ్ట్ చేసిన తర్వాత మా దృష్టికి కూడా వచ్చింది. మేము మిషనరీ కూడా పెట్టారు, దాన్ని చెత్తను రీసైక్లింగ్ చేసే విధంగా ఒక ఏర్పాటు చేశారు. దాని స్టేటస్ ఏంటి అసలు, ఎందుకు అట్లా అది అయిపోయింది మొత్తం? అది చెప్తుంది కదా, 10% వస్తే 1% పోతుంది. కాబట్టి అది సరిపోతలేదు, మిషనరీస్ ఎక్కువ చేయాలి. రెండవది మేము కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. వారు కూడా స్పందించారు, వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడినరు. రెండవది దాంతో డంప్ యార్డ్ కూడా తీసే వరకు మన రివర్స్ ఫ్రంట్ ఏదైతుందో ఆ పని కాదనే దాని మీద కూడా ఉన్నది. దానికోసమైనా అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి డంప్ యార్డ్ అనేది కంపల్సరీ అక్కడికి వెళ్ళి తరలిపోతుంది. దానికి కొంత సమయం పడుతుంది. దాన్ని రెండవది కేంద్ర మంత్రి కట్టార్ గారు బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు. స్థానిక మన ఎంపీ బండి సంజయ్ గారికి మొత్తం తను కూడా కార్పొరేట్గా చేసిండు, దానికి అవగాహన ఉన్నది. తనను కేంద్ర మంత్రిని పట్టుకొచ్చిండు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా హామీ ఇచ్చిండ్రు, మీకు త్వరలో అయిపోతుంది అని చెప్పారు. ఇప్పటికి 1 ఇయర్ దాటిపోయింది, ఎలాంటిది కాలేదు. అన్న చెప్పండి, ఇక్కడ మీరు ఏం పరిశీలించారు? మీరు స్థానికులుగా ఉన్నారు కదా. డంప్ యార్డ్ విషయం వచ్చేసరికి అప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. గంగుల కమలాకర్ గారు, మేయర్ గారు రామ్కీ కంపెనీకి 30 crores మేము తీసేయడానికి టెండర్ ఇష్యూ చేసినాం. టెండర్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి కొబ్బరికాయ కొట్టారు. ఒక్క 10 days మాత్రమే రామ్కీ కంపెనీ అక్కడ పనిచేసింది. మరి ఆ రామ్కీ కంపెనీకి అనేదానికి ఎన్ని కోట్లు చెల్లించింది, ఎక్కడ అందులో అవినీతి జరిగిందా, వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అనేది మరి ప్రభుత్వంలో ఉన్న మేయర్ గారు మరియు ఎమ్మెల్యే గారు దాని మీద అసలు పట్టించుకున్న సందర్భమే లేదు. అప్పుడు చెప్పండి, మీరేమో చెప్పబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఈ స్మార్ట్ సిటీ అన్నారు కదా, స్మార్ట్ సిటీ అనేది ఎంఎస్ఆర్ గారు ఉన్నప్పుడు తను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చిండు కాబట్టి దాని మీదనే ఈ స్మార్ట్ సిటీ అనేది ఎంపిక జరిగింది, దానివల్లనే రాగలిగింది. చెప్పండి అన్న. ఇప్పుడు మేము డెవలప్ చేసినాం, అభివృద్ధి చేసినాం అంటుండ్రు. అదేవిధంగా ఈ స్మార్ట్ సిటీ నిధులు ఇక్కడ ప్రభుత్వం తెచ్చినవి కాకుండా సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్తోని అభివృద్ధి చేసి మేము అభివృద్ధి చేసినామని చెప్పి తర్వాత మేయర్ గారు పార్టీ మారగానే స్మార్ట్ సిటీ నిధులలో ఈ అభివృద్ధిలో మొత్తం అవినీతి జరిగిందని అదే టీఆర్ఎస్ పార్టీ నేతలు మేయర్ గారిని విమర్శించిండ్రు. ఇవాళ మేమే డెవలప్ చేసినాం, మేమే అంత చేసినాం అంటే అన్నిట్లలో అవినీతి జరిగింది. రోడ్లలో అవినీతి జరిగింది, మన బ్రిడ్జ్ దానిలో అవినీతి జరిగింది, దీనిలో అవినీతి జరిగింది, మొత్తం అవినీతి పాలైందంటే టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు డెవలప్ చేయడానికి పొన్నం ప్రభాకర్ గారు మరియు మంత్రి గారు అందరూ శ్రీధర్ బాబు గారు కృషి చేస్తాను, తప్పకుండా తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుడా నిధుల ద్వారా కూడా అత్యధికంగా సుడా నిధులు కూడా వాడుకొని డెవలప్మెంట్ అన్ని వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, ఓపెనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కరీంనగర్ మీద చిన్న చూపు లేదు. మరి 3వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలుస్తుంది. ఆ విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి డంప్ యార్డ్ తరలించడానికి తప్పకుండా హామీ
ఇప్పిస్తారని మంత్రి గారు కూడా చెప్పారు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అన్న చెప్పండి, ముఖ్యంగా మనకి ఇక్కడ చూస్తే కేబుల్ బ్రిడ్జ్ అనేది పూర్తిగా గతంలో ఒక వైభవంగా వెలిగింది, కానీ ఇప్పుడు అసలు అటువైపు ఎవరు పోయేవాళ్ళు కూడా కనిపిస్తలేరు. ఏంటి అసలు కరీంనగర్లో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా పరిష్కరించాలి? మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ఏం చెప్తారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ నిధులలో అవినీతికి 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి దాని మీద ఎన్నోసార్లు నిరసనలు తెలిపి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వారిని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వారి మీద చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేశారని ఆధారాలతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చాడ వెంకరెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ యొక్క కేబుల్ బ్రిడ్జిపై అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు, దాని కింద దీని మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి కలిసిన కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా కాంగ్రెస్ నాయకులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులేమో పూర్తిగా కోట్ల రూపాయలు దండుకొని అప్పుడున్నటువంటి మేయర్ కావచ్చు, అప్పుడున్నటువంటి పాలకవర్గ సభ్యులు కావచ్చు, పూర్తిగా అవినీతికి పాల్పడ్డారు. నాణ్యమైనటువంటి రోడ్లు ఎక్కడైనా వేసారో చెప్పండి, రోడ్లు వేసారు కానీ నాణ్యమైనటువంటి ఎక్కడెక్కడ కొట్టుకపోతున్నాయి. ఒక వర్షం వస్తే కొన్ని ప్రాంతాలు జలమయమైనటువంటి దుస్థితి, అంటే ఒక విజయవాడ లెక్క మన కరీంనగర్ కూడా జలమయమైనటువంటి దుస్థితికి తీసుకొచ్చింది గత పాలకులు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి ఎన్నికల్లోకి రావాలి. అట్లా రాకుండా మొత్తం వాళ్ళే, అంటే కొందరు వ్యక్తుల చేతుల్లో కబంధ హస్తాల్లో కరీంనగర్ నగర పాలక సంస్థ ఉంది. దాదాపు ఒక 30 మంది కార్పొరేటర్లు వాళ్ళే గెలుస్తూ ఉంటారు, డబ్బులు పెడతారు, ఏదో రకంగా మాయలు చేసి ఏదో ఏ పార్టీలో ఉన్నా కానీ ఒక వర్గం వాళ్ళైతే ఏ పార్టీలో ఉన్నా కానీ అందరూ కలిసి 3 పార్టీలు ఏకమై కూడా గెలిపించుకునేటువంటి దుస్థితి కరీంనగర్ నగరంలో కనబడుతుంది. ప్రజలు దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రజల కోసం నిత్యం పనిచేసేటువంటి వ్యక్తులను గెలిపించండి. ఏదో డబ్బులు ఉన్నాయని వాడు సంచులు పట్టుకొని రాగానే వాడిని కోటేస్తే ఇవాళ 5 సంవత్సరాలు మన యొక్క డివిజన్ వెనుకకు పోతుంది. ప్రతి డివిజన్లో కూడా అటువంటి సమస్య ఉంది. కాబట్టి ప్రజలలో నిత్యం ఉండి ప్రజల కోసం పోరాటం చేసేటోళ్ళు, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఏ పార్టీ అయినా మంచిది. పార్టీలు చూడకండి, వ్యక్తులను చూడకండి, వ్యక్తులను చూడండి, పార్టీలు చూడకుండా ఆ రకంగా వేస్తే అభివృద్ధి జరుగుతుంది. కానీ మనం ఓటేసి తర్వాత ఆయనకేసినాం మాకు ఇజ్జెత్తలేడు అజ్జెత్తలేడు అంటే అవినీతి పరుని గెలిపించిన తర్వాత నీకు నిజమైనటువంటి వర్కులు ఎక్కడ జరుగుతాయి, పనులు ఎక్కడ జరుగుతాయి, దీన్ని మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి ప్రజలు దీని మీదనే ప్రజలే ఒక శక్తి లెక్క, ప్రజలే ఒక కార్యకర్త లెక్క పనిచేసి ఎక్కడికక్కడ ఒక నిజాయితీ పరుని గెలిపించడం ద్వారా కరీంనగర్ నగరం అభివృద్ధి అవుతుంది. లేకుంటే మాత్రం ఇంకా అధ్వానం అవుతుంది. ఇంకా రాను ఏ మేయర్ అయినా, ఏ పార్టీ మేయర్ అయినా కానీ దోచుక తినేటోడు వస్తాడు కానీ ప్రజలకు దోచికి పెట్టేటోడు రాడు. కాబట్టి ఆ విధంగా ప్రజలు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటి పర్మిషన్ ఇవ్వాలన్నా, ఇంటి పర్మిషన్ తీసుకోవాలన్నా చాలా పెద్ద సమస్యగా మారింది. అతన్ని ముప్పు తిప్పలు పెట్టే ఆ వ్యక్తులను ముప్పు తిప్పలు పెడుతున్నారని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది. ఇలాంటి అంశాల పట్ల అసలు అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు? ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు, లేకుంటే ప్రజాప్రతినిధులు ఏమంటారు, ఏం చెప్తారు మీకు? కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయం పూర్తిగా కమిషన్ల కార్యాలయంగా మారింది. ఇలా ఇంటి పర్మిషన్ తీసుకోవాలన్నా, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి తొలగించాలన్నా, ఏ సమస్య కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళినా ఇలా పైసలు ఏంది పని జరిగే పరిస్థితి లేదు. ఇలా కరీంనగర్ నగర కార్పొరేషన్ గతంలో 50 నుంచి 60 డివిజన్లుగా మారింది. ఇలా 60 నుంచి 66 డివిజన్లుగా మారింది. కానీ కేవలం డివిజన్ల విస్తీర్ణం మాత్రమే మారింది తప్పని ప్రజల జీవన ప్రమాణాలు ప్రజల వద్దకే అభివృద్ధి అనేటువంటి రాలేదు. ఇలా మున్సిపల్ స్థానిక ఎన్నికలంటే ఇంటి వద్దకే పాలన, స్వయం పాలన అనేటువంటిది మున్సిపల్ ఎన్నికలకు నిదర్శనం. అలాంటి పాలన అందరూ గత 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల్లో స్మార్ట్ సిటీ మేము తీసుకొచ్చినామని బీజేపీలు, బీఆర్ఎస్లు మేమే అన్నట్టు చేస్తున్నారు. మరి స్మార్ట్ సిటీ మీదే తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరిగితే ఎందుకు వర్షాలకు తెలంగాణ చౌక్ పోలీస్ పెరగడం బస్ స్టాండ్ అంతా వరదలుగా రేకుడుతంతా మునిగిపోతుంది? ఇలా కేబుల్ బ్రిడ్జ్ మేము వేసినామంటే మా నిధులతో ఇష్టమంటారు. ఎందుకు కేబుల్ బ్రిడ్జ్ లొందలతో మునిగిపోయింది? ఇలా డంప్ యార్డు కరీంనగర్, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరికీ డంప్ యార్డ్ అనేటువంటి గుట్టలతో స్వాగతం పలుకుతాం పరుస్తున్నది. అంటే స్మార్ట్ సిటీ పేరు మీద అవినీతిలో ఇలా భాగస్వామ్యం చేసుకున్నారు తప్ప ఇలా కరీంనగర్ నగర శివార్లో డబుల్ బెడ్రూమ్లకు బీజేపీలు మేమే ఇచ్చినామంటారు, బీఆర్ఎస్లు మేము కట్టేవాళ్ళు. ఎందుకు కరీంనగర్ నగరంలో 66 డివిజన్లో పేదలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇలా ఒక వార్డులో ఉన్నటువంటి వితంతు పింఛన్లు ఎందుకు లేకపోతారు, పింఛన్లు ఎందుకు లేకపోతా ఉన్నారు? ఇలా కరీంనగర్ నగరంలో విద్యార్థుల యువకులకు ఆడుకోవడానికి ఆట స్థలాలు కరువైన పరిస్థితి కరీంనగర్ నగరంలో ఉన్నాయి. ఇలా కరీంనగర్ నగరంలో అనేక ప్రాంతాల్లో పార్కుల విస్తీర్ణం తగ్గి కబ్జాలు జరిగిన పరిస్థితి కరీంనగర్ నగరంలో కొనసాగుతుంది. ఇలా కార్పొరేటర్లు 2-3 పార్టీల నుండి ఇలా వాళ్ళ నాయకుల మెప్పు కోసమే గత 5 ఏళ్ళు పనిచేశారు తప్ప కానీ ఇలా ప్రజల పక్షాన మున్సిపల్లో కొట్లాడి పోరాడినటువంటి ఏ ఒక్క కార్పొరేటర్ లేకపోయారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఇలా స్మార్ట్ సిటీ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి కార్పొరేటర్ గెలిచి
చేసి ఏదో అక్రమంగా అవినీతి సంపాదించే వారికి ఇలా ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారు. ఇలా కరీంనగర్ నగర కార్పొరేషన్లో ఇలా స్వయం పాలన, ఇలా పారిశుద్ధ్య సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, ఇలా విద్యుత్ సమస్య కానీ, ఇలా రోడ్ల సమస్య కానీ, వర్షాకాలంలో వరదలేని సమస్య కానీ, ఇలా ఎండాకాలంలో మంచినీటి సౌకర్యం కల్పించే సమస్యలపై మాట్లాడుకోవట్లేదు. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఇలా కోతుల సమస్య, కుక్కల సమస్యలు చాలా వెంటాడుతూ ఉంది. ఇలా ఇంటిపైన ఆరబోసుకుందామంటే కోతులు వచ్చి ఎక్కడ కూర్చుకోపోతే అనే భయంలో ఇలా చాలామంది మహిళా లోకం ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇలా పైసలు ఇచ్చి మేము పని చేస్తామనేటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పైసలు తీసుకుంటారు కానీ ఓటేయరు. పైసలు ఇచ్చిన వాళ్ళు పని చేయరు, మందు పోసిన వాళ్ళు ఇంటికి వస్తే నీళ్ళు అనే పరిస్థితి ఈ కార్పొరేట్ అభ్యర్థుల దగ్గర ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలంతా కూడా ఆలోచించి ఈ ఎన్నికల్లో పనిచేసే వారికి చెప్పిందేదో చేసే వాళ్ళకే ఆలోచించి ఓటేసేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి ఆ విధంగా విద్యార్థి యువకులు, మహిళలందరూ కూడా ఈ ఎన్నికల్లో మంచి వారిని ఎన్నుకొని స్వయం పాలన ఇంటి వద్దకే అభివృద్ధి తెచ్చుకునే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కరీంనగర్ మిగతా మున్సిపాలిటీ ధీటుగా ఈ ఎన్నికలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అమ్మ చెప్పండి, కోతుల సమస్య కూడా చాలా ప్రధానంగా తయారైంది. మీరు వాస్తవంగా బీజేపీ నుంచి ఉన్నారు. బీజేపీ సార్ మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జెండా ఎగరవేస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఇంతకాలం కార్పొరేటర్స్ ఉన్నా, ప్రతిపక్ష పార్టీగా ఉన్నా ఏం ఫైట్ చేశారు? అసలు ఆ సమస్యను ఎట్లా తీర్చాలంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే నిజంగానే వాస్తవానికి గ్రామాలలో కోతుల బెడద ఉంది, ఇక్కడ కూడా కోతుల బెడద ఉంది, ఎక్కడ చూసినా కూడా కుక్కల బెడద మాత్రం విపరీతంగా ఉంది. కాబట్టి వాటిని అరికట్టడానికి ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ఒకటే చెప్తున్నాము, స్మార్ట్ సిటీ కింద ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే ఈరోజు కరీంనగర్ డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పారు డంప్ యార్డ్ గురించి మీరు అన్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డంప్ యార్డ్ అనేది కాంగ్రెస్ హయాంలోనే స్టార్ట్ అయింది. అది ఇప్పటి వరకు కూడా దానికి ఒక సొల్యూషన్ వెతికినటువంటి నాయకులు లేరు. గతంలో వాళ్ళు పాలించారు, టీఆర్ఎస్ వాళ్ళు పాలించారు, ఎవరు పాలించినా కూడా దాని గురించి ఒక సొల్యూషన్ తీసుకొచ్చిన లేరు. ఇప్పటికీ కూడా అండర్ డ్రైనేజ్ కింద కాంగ్రెస్ హయాంలో అండర్ డ్రైనేజ్ కింద కోట్ల రూపాయలు లోపలేసుకున్నారు. అయినా కూడా మళ్ళీ దాన్నే పట్టుకొని వేలాడారు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు. అంతే తప్ప ఇక్కడ ఏం జరిగింది లేదు. మళ్ళీ ఇంకొక విషయం వస్తే, ఇంత పెద్ద సిటీలో ఇప్పటి వరకు కూడా త్రాగునీటి సమస్య ఉంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే బిందెలు పట్టుకొని, ట్యాంకర్లు పట్టుకొని ఖచ్చితంగా మీరు చివరి వాడలలో చూడండి, ఖచ్చితంగా వాటర్ సమస్య ఉంది. ఇవన్నీ సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పటి వరకు కూడా పాలకులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఇప్పటి వరకు కూడా ఒక తట్టెడు మన్ను కూడా ఎక్కడ కూడా ఏ వాడలు కూడా పోసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు జేబులు నింపుకోవాలి, వాళ్ళ సంచులు నింపుకోవాలి తప్ప ప్రజల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపిస్తలేవు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి కార్పొరేషన్లో అవకాశం ఇవ్వలేదు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒకసారి డెవలప్మెంట్ జరిగేది చూడండి అని చెప్పేసి మేము కూడా కోరుతున్నాము. కరీంనగర్ కార్పొరేషన్ పైన ఖచ్చితంగా ఈసారి కాషాయపు జెండా ఎగరవేయడం జరుగుతుంది. చెప్పండి అన్న, ముఖ్యంగా అంటే ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది వస్తున్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా. వచ్చిన వాళ్ళని మీరు ఏం అడుగుతున్నారు, అసలు ఏం చేయాలంటున్నారు? వాస్తవంగా స్థానికంగా మా తీగలొడ్డుపల్లి గ్రామం, నా పేరు కొలగాని అనిల్. వాస్తవంగా మా గ్రామంలో ఇప్పటివరకు ఎంతోమంది నాయకులు వచ్చారు, పోయారు, గెలిచారు. లాస్ట్ టైం కూడా బీజేపీ కార్పొరేటర్ రాష్ట్రంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఇంతవరకు మా చంద్రపురి కాలనీలో కానీ, సరస్వనగర్లో కానీ, కార్పొరేటర్స్ కాలనీ కానీ, రెవెన్యూ కాలనీ మీరు చూడండి సార్, ఎక్కడ కూడా రోడ్ లేదు, ఎక్కడ లేదు. మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు వచ్చి 1 కోటి రూపాయల నిధులు కేటాయించి చంద్రపురి కాలనీలో ఒక 2 రోడ్లు శాంక్షన్ చేయడానికి 45 లక్షలు పెట్టి, తర్వాత సరస్వనగర్లో చైతన్య భారత్ స్కూల్ నుంచి వెళ్ళి ఆర్టీసీ కాలనీ వరకు మధ్యలో రోడ్ వేసిండు అన్నవాడు. అట్లా మా ప్రభుత్వం నిధులు పట్టుకొచ్చినాయి. వాస్తవంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చాలా దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. జరిగిన విషయం చూడండి సార్. ఇప్పుడు చూడండి సార్, స్థానికంగా ఇప్పుడు పరిస్థితి విషయంలో మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఎక్కడ ఎన్ని కొబ్బరికాయలు పెట్టారు, ఎన్ని కొబ్బరికాయలు జరిగినాయి, ఎంతమంది మా చేసి చూసినటువంటి మా డివిజన్లో వాస్తవంగా ఇంతకుముందే జరిగిన దాంట్లో చూడండి సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు వాస్తవంగా మీరు ఇన్ని వేసామంటారు కదా, కానీ కాంగ్రెస్లో ఉన్న అంతర్గత కలహాలే ఆ పార్టీకి మైనస్ అవుతాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయని చెప్పి అంటారు కదా. వాస్తవంగా ఈ పార్టీలు ప్రభావం చూపిస్తాయా, వ్యక్తిగతంగా అక్కడ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు ప్రభావితం చేస్తున్నాయి? ఏం చెప్తారు? వాస్తవంగా పార్టీలో ఎలాంటి వివాదాలు లేవు. అందరం కలిసికట్టుగా ఉన్నాం, అందరం కలిసికట్టే మాట్లాడుతున్నాం. చిన్న వివాదాలు కంపల్సరీ ఉంటాయి సార్, అన్ని పార్టీలు ఉంటాయి. ఆ వివాదాలు దాన్ని ప్రత్యేకంగా వ్యక్తిపరంగా ఏం లేవు. అందరూ ఒకటే కాంగ్రెస్ పార్టీ, అందరం కలిసి అభివృద్ధి చేస్తున్నాం. మాకు ప్రభాకర్ అన్న కానీ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి, మా ప్రజెంట్ రాజేంద్ర ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత అందరు కలుపుకుని వెళ్ళడం జరుగుతుంది. మా డీసీసీ అర్బన్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారు కానీ, తర్వాత మా శ్రీహరిబాబు గారు, అందరం కలిసి చేస్తున్నాం సార్. కంపల్సరీ ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరెళ్తాం. ఖచ్చితంగా మేము మేయర్ సీట్ కొట్టగలుగుతాం. ప్రస్తుతంగా మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్గా వెల్చారు అందరూ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయింది. వ్యక్తులను
అందరితో పబ్లిక్లో ఎవరైతే సర్వేలో పేరు వస్తుందో వాళ్ళ పేరు డిక్లేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పబ్లిక్ వెళ్తున్నాం సార్. 100% చెప్తాం సార్. అందరం కలిసి కట్టినే మేయర్ సీట్ కొడతాం. అభివృద్ధి అంటే ఏంటిదో మేము కరీంనగర్ చూపెడతాం సార్. అమ్మ చెప్పండి, మీరు ఇంకా ఏవో కొన్ని సమస్యలు చెప్పారు, వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది. వీధులల్లో ఖచ్చితంగా లైట్లు లేవు సార్. ఇక్కడ ఇప్పటి వరకు కూడా మీరు ఒక్కసారి సాయంత్రం పూట వస్తే చాలా మంచి డెవలప్ అయిన వాడలలో కూడా లైట్ సిస్టమ్ లేదు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది కదా వాళ్ళు వచ్చి, కనీసం లైట్ సిస్టమ్ కూడా చూడడానికి వీళ్ళకు టైం లేదు. అదేవిధంగా మొన్న ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా మా గల్లీకి మేము ఉండేది బ్యాంక్ కాలనీలో, ఆ బ్యాంక్ కాలనీలో ట్యాంకర్స్ వస్తున్నాయి. అంటే నీళ్ళ వసతి ఎక్కడ కల్పించారు వీళ్ళు? ఏ విధంగా ఉంది? మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికి మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా ఈరోజు మా కేంద్ర మంత్రి వర్యులు గ్రామ పంచాయతీలకు ఆల్రెడీ కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. రేపు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు గెలిచినట్టు అయితే కార్పొరేషన్ పైన జెండా ఎగరవేస్తే ఈ కరీంనగర్ సిటీని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. చెప్పండి, చాలా పెద్ద కంప్లైంట్ చేస్తారు, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, ఈ 2.5 ఏళ్ళ నుంచి పట్టించుకోవట్లేరు అనేది పెద్ద కంప్లైంట్ సార్. ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లు ఎవరైతే బీజేపీ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? ప్రభుత్వం మాది లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న రాక మాకు నిధులు వస్తలేవు, మాకు మేయర్ సపోర్ట్ ఇస్తలే అన్నారు. ఇప్పుడు ఎవరు సార్ ప్రభుత్వం? ఎవరు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎవరు సపోర్ట్ ఇస్తారు సార్? మా సీఎం గారు కానీ మా మంత్రి కానీ సపోర్ట్ ఇస్తారు. ఇవాళ మేయర్ ఎవరు గెలిచిన ప్రభుత్వం ఎక్కడి నుంచి వెళ్తారు? స్థానికంగా నిధులు ఎక్కడి నుంచి వెళ్తారు సార్? స్థానికంగా మాకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తుంది, మేము చేస్తాం సార్. ఇప్పటికీ చెప్తున్నా సార్, మా డివిజన్లో మా వెళ్ళిన ఈ 2.5 ఏళ్ళైంది కదా, ఎందుకు ఏం చేయలేకపోతున్నారు సార్? ఇప్పుడు ఎందుకు మీరు చూస్తున్నారు సార్? మీరు రోజు పేపర్ చూస్తున్నారు సార్. మేము ఎక్కడెక్కడ ఇనాగ్రేషన్ చేసినాం, ఏం చేసినాం అనేది మీడియానే, ఇంకెవరో కాదు. మాకు ఒక తట్టెడు మట్టి పోయలేదన్నారు, ఒక తట్టెడు మట్టి పోసి రాలేదా అనేది మీడియానే సాక్ష్యం. ఎక్కడెక్కడ ఏం చేసినాము, ఏమున్నాము, ఏమున్నది. మేము కూడా సిద్ధము. మీరు సాయంత్రం రండి, మీకు ఏ డివిజన్లలో ఇప్పటి వరకు కూడా మెయిన్ సెంటర్లలో కూడా లైట్లు వెలుగుతలేవు సార్. మెయిన్ సెంటర్లలో కూడా వీళ్ళు కనీసం లైట్లు వెలగనటువంటి స్థితిలో లేదు సార్. నేను బ్యాంక్ కాలనీలో ఉంటున్నా. చింతకుంట కూడా కార్పొరేషన్ ఏం జరిగిందనేది మేము చెప్తాం. ఇది అంటే ముఖ్యంగా ఖచ్చితంగా ఈసారి గట్టి పోటీ ఉండబోతుంది. ముఖ్యంగా 3 పార్టీలు, ఇటు అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ, అదేవిధంగా గతంలో 2 పర్యాయాలు మేయర్ ఎన్నికలో గెలిచి మున్సిపల్ కార్పొరేషన్ పైన గులాబీ జెండాను రెపరెపలాడించిన బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 కూడా గట్టి ఫైట్ను ఎదుర్కొంటాయి. ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఖచ్చితంగా ఒక ఆసక్తికరమైన పోటీ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మున్సిపల్ ఎన్నికల తంతు మాత్రం మనకు రసవత్తరంగా కనిపిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీరు జనరల్ పబ్లిక్గా ఎలాంటి సమస్యలు పరిశీలించారు? మీ దృష్టికి ఏం వచ్చేస్తారు, ఏం పరిష్కరించాలంటారు? ఇప్పుడు మా డివిజన్లో గత కాలంలో నేను చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి. ఏ పనులు అక్కడ అందులో ఏం కాలేదు. ఎన్నో డివిజన్ మీది? 10వ డివిజన్. ఓకే. 10వ డివిజన్లో నేను శ్మశాన వాటిక నేనే డెవలప్ చేసుకున్నా. సిమెంట్ రోడ్ అక్కడ దగ్గర 2-3 కోట్ల నేనే చేసిన. కాంపౌండ్ వాళ్ళు నేను ఒకసారి గెలిచిన కాంపౌండ్ వాళ్ళు పెట్టిన. అది అప్పుడు గతంలో దేవేందర్ రావు చైర్మన్ ఉన్నప్పుడు అతను సార్ మాకు శ్మశాన వాటిక కావాలంటే పాపం అక్కడ ఆయన ఒక 3 లక్షలు శాంక్షన్ అయితే ఆ చెట్ల నుండి ముండ్ల పొదలను సాఫ్ చేయించి, తర్వాత కాంపౌండ్ వాళ్ళ నుంచి 2 రూములు స్నాన గదులు కట్టించి అవన్నీ చేసినాం. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ మొత్తం అంత నేను చేసిన డెవలప్మెంట్ ఉంది. ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి. కటారామంచి కొద్దిరం దారి అయితే దారుణంగా నడిచే పరిస్థితి లేదు. పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ నుంచి. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏమంత బాగాలేదు, అధికారంలో ఉన్నా కూడా ఎవరికి ఒకళ్ళకొకళ్ళు పొసుగుతలేరు అని చెప్పేసి ఒక ఈ పరిస్థితుల్లో మరి పార్టీ ప్రభావం ఉంటుందా లేకుంటే మీ ప్రభావం ఉంటుందా? పార్టీది ఉంటుంది, మాది ఉంటుంది. మేము ఎందుకంటే ప్రొద్దున లేచి ప్రజల అందుబాటులో ఉండే వ్యక్తులం మేము. ఏ చిన్న పని మోరు తీయాలన్నా, లైట్ పోయిందన్నా, 5 ఏళ్ళు ఓడిపోయినా కానీ మళ్ళీ ప్రజలను పట్టుకునే ఉన్నా, వాడ పట్టుకునే ఉన్నా నేను. ఈ అంతకుముందు ఒక్కరు కూడా అప్పుడు కనబడినట్టు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఇప్పుడు కనబడతారు అందరూ. 5 ఏళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. నేను వాడని పట్టుకున్నా, వాడ కోసం ఇప్పుడు ఇంకా చాలా సిమెంట్ రోడ్లు వేసేటి ఉన్నాయి, ఇంకా కొన్ని స్తంభాలు వేసేటి ఉన్నాయి, కొన్ని పెన్షన్లు చెప్పించేటి ఉన్నాయి. ప్రజలకు ఏది ఉన్నా వాళ్ళందరికీ అందుబాటులో ఉండి మా గవర్నమెంట్ ఉన్నది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. మాకు అన్ని పనులు అయితే ఏ పని ప్రజలకు ఏ ఇట్లా బురద కనబడకుండా చేస్తాం. ఇప్పుడు ఈ 3 ఏళ్ళల్లో
అందరికీ నమస్కారం. సమస్యలు అనేవి ఎప్పటికి ఉంటాయి. సమస్యలు అనేవి ఆ సమస్యలు అనే విషయం ఒకటి కాకపోతే ఒకటి, అది ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ పోతే అవి పరిష్కారం అవుతాయి. అవి పెండింగ్ పెట్టుకుంటూ పోతే ఎప్పటికీ అలానే ఉంటాయి. ఇప్పుడున్న నాయకుల లోపల చిత్తశుద్ధి లేక, తర్వాత వయసు పరిమితి పెరిగి వాళ్ళకు షుగరు బీపీలు పెరిగి ఏం అర్థం కాక అల్లకవల ఉండి సమస్యలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని సరిగా చూసుకోలేక, ఇటు డివిజన్లలో ఉండే సమస్యలు పట్టించుకోలేక ఎక్కడ సమస్యలు అక్కడనే భ్రష్టు పట్టిపోతున్నాయి. అంటే ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్యలు ఏంటంటే రోడ్లు మెయిన్, తర్వాత డ్రైనేజ్ సమస్య, తర్వాత ఎవరికన్నా వెంటనే వైద్య సదుపాయం అందాలన్నా తక్షణంగా గవర్నమెంట్ పరంగా అందకపోవడం, తర్వాత ముసలోళ్ళకు వృద్ధులకు సరి అయినటువంటి సహాయం అందకపోవడం, అవి మెయిన్గా ఉన్నాయి. నా పేరు దేవసాని వేణు. నేను 10వ డివిజన్లో ఉంటాను. గత 24 సంవత్సరాలుగా నేను వైద్య సేవలు నమ్ముకుంటూ వాళ్ళకు అవసరాలకు తగ్గట్టు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఇంటి లోపల ఈసారి నిలబడుతున్నా. లేదు, బీజేపీ పార్టీ తరఫున బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యం లోపల నేను ముందుకెళ్తున్నాను. వారు మాకు టికెట్ బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా నేను ప్రజా సమస్యలకు ఒక ఆయుధంగా ఈ కుర్చీని మాత్రమే తీసుకుంటా తప్ప ఈ కుర్చీని నేను నాకు డబ్బులు సంపాదించే విధంగాను అలా నేను చేయను. ప్రజల సమస్యలు తీర్చడానికి కొరకు నేను గత 24 సంవత్సరాలుగా ఉన్నాను, ఇప్పుడు ఉంటున్నాను. పోయినసారి నేను పార్టిసిపేట్ చేసిన, తక్కువ ఓట్లతో గెలిచిన. ఈసారి ఖచ్చితంగా నేను బీజేపీ తరఫున పోటీ చేసి అన్నగారు ఆదేశానుసారం ఆదేశిస్తే ఖచ్చితంగా మా 10th డివిజన్ సమస్యలు బాగా అంటే బాగున్నాయి. లాస్ట్ చివరికి ఉంది. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను ముందుంటాను అని మీ ద్వారా నేను ప్రామిస్ చేస్తున్నాను.